ఒక కిలో బియ్యం 800 రూపాయలు, ఒక కేజీ మాంసం 4000 రూపాయలకు మించే. ఆశ్చర్యపోతున్నారా? ఎస్, ప్రస్తుతం ఇరాన్లో ఈ ధరలు కొనసాగుతున్నాయి. అక్కడ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంతో తినడానికి తిండి కూడా భారంగా మారినటువంటి పరిస్థితులు రోజు రోజుకు ఏర్పడుతున్నాయి. మధ్యప్రాచ్యంలో అది మన కరెన్సీలో చెప్పాలంటే 800, ఇరాన్ రియాల్స్ లో చెప్పాలంటే లక్షలు దాటిపోతుంది కిలో బియ్యానికే. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు ప్రపంచ దృష్టిని ఇప్పుడు ఆకర్షిస్తున్న వేళ ఇరాన్ లో ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభ దిశగా దూసుకుపోతుంది. యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెళ్లతో కొనసాగుతున్నటువంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇప్పటికే అంతర్జాతీయ ఆంక్షలతో బలహీనపడినటువంటి ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పైన మరింత భారంగా మారాయి. ఫలితంగా స్థానిక కరెన్సీ రియాల్ విలువ గణనీయంగా పడిపోయి ద్రవ్యోల్బణ నియంత్రణ తప్పేసింది. ప్రస్తుతం ఇరాన్లో ధరల పెరుగుదల సాధారణ ప్రజల జీవనాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి ప్రజలకు అందని ద్రవ్యంగా మారుతుంది. కిలో బియ్యం అక్కడ 800 రూపాయల నుంచి 600 రూపాయల నుంచి 800 రూపాయల వరకు పలుకుతుంది మన కరెన్సీలో చెప్పాలంటే. మాంసం ధర 4000 రూపాయల దాటి కొనసాగుతుంది కేజీకి. పాలు, గుడ్లు, కూరగాయల వంటి ప్రాథమిక అవసరాల ధరలు కేవలం కొన్ని వారాల్లోనే రెట్టింపు కావడం కూడా అక్కడ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఆర్థిక ఒత్తిడి కారణంగా ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిపోయింది.